SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. జైపాల్ సింగ్ ముండా విగ్రహ భూమి పూజ కార్యక్రమ వేడుక ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో బొడ్రాయి వద్ద శుక్రవారం భారత రాజ్యాంగ సృష్టికర్త రాజ్యాంగంలోని 5వ మరియు 6వ షెడ్యూల్ రచయిత జార్ఖండ్ ఆదివాసీ ముద్దుబిడ్డ భారతదేశ క్రీడాకారుడు జైపాల్ సింగ్ ముండా విగ్రహ భూమి పూజ కార్యక్రమం మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లబోయిన లక్ష్మణ్ ధర తదితరులు హాజరయ్యారు. కొంచెం జరుగుడు కొంచెం జరుగుడా ఓకే కొంచెం జరుగు ఓకే ఓకే కానీ నువ్వు లోపలికి రాదు, అయిపోయింది. వ్యక్తులలో తను కూడా ఒక ప్రథముడు. దాంతోపాటు మొట్టమొదటిగా ఒలింపిక్స్, ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ క్రీడలలో హాకీ టీమిండియాకి కెప్టెన్గా బంగారు పథకాన్ని సాధించినటువంటి వ్యక్తి. దాంతోపాటు 1946లోనే ఉన్నతమైనటువంటి చదువును అభ్యర్థించి వివిధ దేశాలలో ఉన్నత విద్యను అభ్యర్థించి ఐఏఎస్గా ఉద్యోగాన్ని కొనసాగించడం జరిగింది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తదనంతరం ఇండియాలో క్యాబినెట్ మినిస్టర్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఈ రాజ్యాంగ రూపకర్తలలో ఒకరిగా తను వ్యవహరించడం జరిగింది. తను ఆ రోజు ఆ కమిటీలో ఉండబట్టే ఈరోజు ఆదివాసులకు కొద్ది గొప్ప న్యాయం జరిగిందని చెప్పేసి ఆదివాసీ సంఘాలుగా మేము భావిస్తా ఉన్నాం. దానికి తోడుగా అతను తీసుకొచ్చినటువంటి ఏదైతే 5-6 షెడ్యూల్స్ ఉన్నాయో ఆ షెడ్యూల్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రాజ్యాంగ నిపుణుడైనటువంటి తను మన బాగోగుల కోసం ముందు చూపుగా వ్యవహరించి తీసుకున్నటువంటి ప్రతిదాన్ని కూడా రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఆదివాసీలందరిపై ఉంది. కాబట్టి ఆ దిశగా ఆదివాసీలందరూ ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అట్లాగే జైపాల్ సింగ్ ముండా విగ్రహావిష్కరణకి సహకరిస్తున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మంగపేటలో ఉన్నటువంటి గిరిజన నేతలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఒకానొక దశలో ఏజెన్సీ నాన్ ఏజెన్సీ అనే కేసు ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీలు కలిసిమెలిసి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాకపోతే ఈ రాజకీయ ఆకాంక్షలతో కూడినటువంటి వ్యవహారం అవ్వటం, రాజకీయ పదవులతో కూడినటువంటి వ్యవహారం అవ్వటం వల్ల దీన్ని సొంత ఈ వేరే రంగు పులుకున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీతరులకు ఎటువంటి వ్యక్తిగత కావచ్చు లేకపోతే ఎటువంటి వైరుధ్యాలు అనేటివి లేవు. ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఇరుపక్షాలకు చెల్లినటువంటి విషయం. కాబట్టి ఇక నుంచి కేసు ఎట్లా క్లియర్ అయిపోయింది, రానున్న స్థానిక ఎన్నికల్ని సజావుగా నిర్వహించుకొని ఈ గడిచిపోయిన అంశాలని మళ్ళీ పునరావృతం కాకుండా చేసుకొని మంగపేట మండల అభివృద్ధికి అందరం కలిసికట్టుగా సహకరించే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు ధన్యవాదాలు.